హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ కామెడీ కింగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊర్లో గాలి వాన బీభత్సంగా అయితే కొట్టింది. ఇక్కడ చూడండి, వర్షానికైతే మా ఇంటి ముందట ఒక చెట్టు అయితే విరిగి పడిపోయింది. ఈ వర్షానికైతే మా చెట్టు కొమ్మ కూడా అయితే విరిగి పడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి పడిపోయింది. అలాగే ఇక్కడ కేబుల్ వైర్ కూడా అయితే కట్ అయింది. ఇక్కడ కింద పడింది చూడండి, అది కూడా మా వైరే. వర్షం తగ్గాకైతే బయటకు వచ్చాను. ఇక్కడ చాలా నీళ్ళు అయితే ఆగాయి ఒకరింటి దగ్గర. ఇక్కడ చూడండి, జనాలందరూ అయితే బయటకు వచ్చారు. ఆ చెట్ల కొమ్మలు అయితే కింద విరిగిపడ్డాయి కదా, వాటిని అయితే కిందకేసి అయితే కొడుతున్నారు. ఇక్కడ చూడండి, మా అన్న చెట్టు పైకి ఎక్కాడు. అక్కడ ఒక విరిగిపడిన కొమ్మనైతే కిందకి లాగేసి పడేశాడు. మా చెట్టు కూడా పడిపోయేది పైన, చూడండి కొమ్మ విరిగిపోయేది. అది మా ఇల్లు. ఇంకా మా ఊర్లో పెద్దలందరూ ఇంటి బయటకు అయితే వచ్చి రోడ్డు మీద అయితే నిలబడ్డారు. ఇక్కడ చూడండి, చెట్టు మీద నుంచి కింద పడిన కొమ్మల్ని అయితే అందరు నరుకుతున్నారు. పొద్దునైతే ఫుల్ గాలి వర్షం అయితే పడింది. ఇక్కడైతే చూపిస్తాను ఒకసారి చూడండి. కేసీ కెనాల్ ఇది. చూడండి, జాతర వర్షం పడింది. ఎంత కదా కదా ఇది. పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు నరికాక మిగిలిన చిన్న కొమ్మలను అయితే పిల్లలు అయితే దీంట్లోకి వేస్తున్నారు. ఇక నీళ్ళు అయితే పారుతున్నాయి కదా గైస్. ఇది వచ్చేసి నది కాదు, ఇది వచ్చేసి రోడ్డు అనమాట. మామూలుగా పొలాలకు వెళ్తారు కదా, ఎద్దుల బండ్లు అయితే ఈ రోడ్డు మీద అయితే వెళ్తాయి. వర్షం కారణంగా అయితే ఈ విధంగా నీళ్ళు అయితే ఆ రోడ్డు గుండా అయితే పారుతున్నాయి గైస్. ఇదైతే ఎటువంటి కాలువ కాదు, ఏమీ కాదు, ఇది రోడ్డు అనమాట. ఇక్కడ కూడా కొమ్మ విరిగిపోయింది. గైస్, ఇక్కడ కూడా చాలా కొమ్మలు అయితే పడ్డాయి. ఇక్కడ పైన పైన అయితే కొమ్మ విరిగిపోయింది. నరుకుతున్నారు, వందరు అయింది. నీ మీద పడాల్సి ఉండే ఐరిఫై. యూట్యూబ్లా రాయడమ్మ ఉషాన కట్టలు నరుకుతాడు. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర అయితే ఫుల్గా అయితే వాటర్ ఆగినాయి. ఇక్కడ చూడండి, వాటికి దారి చేసి అయితే కాలువలోకి అయితే నీళ్ళు అయితే వదులుతున్నారు. మా పెంకుల మీద అయితే ఒక కొమ్మ విరిగిపోయింది. ఇప్పుడు దాన్ని తీయడానికి అయితే ఎక్కాను గైస్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక కొమ్మ అయితే విరిగిపోయింది. అక్కడ వాళ్ళు అయితే నరుకుతున్నారు. అక్కడ కూడా వెళ్దాం. చూడండి గైస్, ఇదే మా ఊరు. ఇక్కడ సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇదే మా ఊరు గ్యాస్. ఇదే మా అనమాట మా ఇల్లు. ఇదే మా మిద్దె మీద క్లీన్ చేసేది నానే. ఇక్కడ రండి గ్యాస్, ఇక్కడ కొమ్మ అయితే విరిగిపోయింది. అమ్మో, ఎంతలా ఉంది గ్యాస్. ఇక్కడ చూడండి, కొమ్మ అయితే విరిగిపోయింది. దీన్ని అయితే తీస్తాను నేను. ఇంకా మా ఇంటి మీద కొమ్మ అయితే తీసేశాక ఇక్కడ వేరే చోటుకైతే వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పొలంలో నీళ్ళు ఎట్లా ఆగినాయి. అలాగే ఇక్కడ చెట్టు అయితే పడిపోయింది వీళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చెట్టు అయితే పడిపోయింది. అలాగా ఇక్కడ కూడా ఒక చెట్టు అయితే పడిపోయింది. అక్కడికి వెళ్ళి చూపించలేను. ఇక్కడ చూడండి, ఇది మా ఊరు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది పొద్దున్నే గాలి వాన వచ్చి మొత్తం అతలాకుతలం అయింది గైస్. ఇక్కడైతే చూడండి, ఇది చాలా సంవత్సరాలు అనమాట. నేను పుట్టినప్పటి నుంచి ఆ చెట్టు అయితే అంతే హైటే ఉంది, ఏం మారలేదు. దాదాపు 100 సంవత్సరాల పైన ఉంటుంది ఈ చెట్టుకి.
గైస్ అలాంటి చెట్టు అయితే ఈరోజు పడిపోయింది. పొద్దున గాలి వాన అయితే ఫుల్గా వచ్చింది, ఆ దెబ్బకైతే పడిపోయింది. ఇక్కడ చూడండి కొంతమంది పిల్లలు అయితే చూడడానికి వెళ్ళారు. గైస్ మొత్తం వేర్లతో సహా కిందకైతే పడిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒకరింటి దగ్గర అయితే చెట్టు పడిపోయి కేబుల్ వైర్ కట్ అయిందని అయితే నాకు కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ అక్కడికైతే వెళ్ళాను. చెట్లు మొత్తం ఇరిగిపడినాయి. గాలివానకి అయితే మొత్తం చెట్లు అయితే ఇరిగిపడినాయి. ఇప్పుడు మాకు వైర్లు కూడా కేబుల్ వైర్లు కూడా కట్ అయినాయి అనమాట. అక్కడ గోడ సైడ్ అయితే ఒక వైర్ ఉంది, అది కూడా తెగిపోయింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ గైస్ ఇక్కడ కూడా అయితే వైర్ ఉంది. గైస్ ఇక్కడ చూడండి మొత్తం వైర్ అయితే కట్ అయింది పూర్తిగా. గైస్ ఇక్కడ చూడండి వైర్ అయితే మొత్తానికి కట్ అయిపోయింది. అలాగే అక్కడ ఒక వైర్ అయితే ఉంది, దాన్ని కూడా ఇప్పుడు రెండు అయితే జాయింట్ అయ్యేలా. ఇంకా పైన కూడా చాలా వైర్లు అయితే కట్ అయినాయంట రాత్రికి. ఇప్పుడు పైన కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాము. గైస్ ఇంకా లోపలికి అయితే కట్ అయింది, మిద్దె మీద కూడా కట్ అయింది. గైస్ ఇక్కడ చూడండి మొత్తం వైర్లు అన్నీ కట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 ఇక్కడ నుంచి వచ్చిన వైర్ కూడా కట్ అయింది. ఇప్పుడు ఇవన్నీ అయితే బిగిస్తాను. గైస్ ఎవరికైనా కేబుల్ వర్క్ రాకపోతే నా దగ్గర రండి, నేనైతే పూర్తిగా నేర్పిస్తాను. యాక్చువల్గా ఇది కేబుల్ నెట్వర్క్ మాదే. ఇప్పుడు ఇదంతా పని చేసిన దానికి మా అన్న 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, అందుకే పని చేస్తున్నాను. గైస్ ముందు ఇట్లా కట్ చేసుకోవాలా. ఇది మెయిన్ వైర్, ఇది ఇన్పుట్ అనమాట. గైస్ ఇది కేబుల్ వర్క్ అయితే నాకైతే వచ్చు అనమాట. నేను ఒక 3 years అయితే దీంట్లో పని చేశాను. ఇది నెట్వర్క్ మాదే, కేబుల్ నెట్వర్క్. ఈ వర్కే పెద్ద కష్టమేమి ఉండదు, ఈజీనే. కానీ ఇలా చెట్లు తెగిపోయినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ముందుగా అయితే జాలి ఇట్లా తీసుకోవాలా. ప్యూర్ ఒరిజినల్ వైర్ అనమాట ఇది, అందుకే కొంచెం చాలా గట్టిగా ఉంది. ఇదైతే ఎర్త్ ఏమి ఉండదు, చెప్పులు వేసుకుంటే మనకి ఎటువంటి కరెంట్ షాక్ అయితే రాదు. హాయ్ సోదనా, హాయ్ బ్రో, హాయ్ ఫ్రెండ్స్. వైర్ తెగింది బ్రో ఫ్రెండ్స్, ఇక చెట్టు పడిన వల్ల వైర్ తెగింది బ్రో. వర్షం ఫుల్, గాలి వాన ఫుల్, నైట్ ఉరుములు. వైర్ ఫ్రెండ్స్, వైర్ తెగింది ఫ్రెండ్స్. కొత్త వైర్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ నాకనే రాదు లేదు, లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. గైస్ ఇది వచ్చేసి మెయిన్ వైర్ ఇన్పుట్ అనమాట. ఇవన్నీ అవుట్లు, అంటే ఇవి కస్టమర్ ఇన్లేదు. ఇప్పుడు ఒక్కోటి అయితే కనెక్షన్ ఇవ్వాలా. ముందుగా అయితే ఇట్లా కట్ చేసుకున్నాం కదా, ఇట్లా ఒక్కోటి ఇట్లా తిప్పుకోవాలా. ఇది 10th ఉంటుంది కదా, వీటి నుంచే మనకి కేబుల్ అయితే రన్ అవుతుంది. గైస్ ప్రజెంట్గా అయితే ఇక్కడ 3 అయినాయి. ఇద్దా గైస్ ఇలా అయితే జాయింట్ వేసుకోవాలా. అంతొద్దులే ఏం కాదు, వస్తువులే. గైస్ ఇట్లయితే తిప్పుకోవాలా. ఇంకా వైర్ ఉందా? 4 గైస్ ఇక్కడ 4 వైర్లు అనమాట. ఇక్కడ 2 ఇండ్లు అవే, ఈ 2 ఇండ్లు, అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు, మొత్తం 4 ఇండ్లు ఉన్నాయి. ఇంకో వైర్ వచ్చేసి మన ఆడ జాయింట్ ఉంది కదా, ఆడైతే ఇంకా 2 ఇండ్లు పోయింది. గైస్ ముందుగా వచ్చేసి ఇన్పుట్ అయితే తిప్పుకోవాలి. ఇట్లా దగ్గర తిప్పేది చెప్పి ఫస్ట్ 2 అయితే జాయింట్ తిప్పుకోవాలి. ఇట్లా చేతితోనే తిప్పుకోవచ్చు, కటింగ్ ప్లేయర్ కూడా అవసరం లేదు. వైర్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి కరెంట్ షాక్ అయితే రాదు. ఒకవేళ జస్ట్ ఎర్తుంటే లైట్గా జుమ్ జుమ్ అంటుంది, అది ఎప్పుడో ఒకసారి చెప్పులు వేసుకుంటే ఇంక అది కూడా రాదు. ఆ తర్వాత
ఒకటి అయిపోయినాక ఇంకోటి అయితే జాయింట్ అవ్వాలి. ఇట్లా సేమ్ మనం జడలుతాం కదా, అటు వెళ్తే టైట్ ఉంటుంది అన్నమాట. గైస్ ఇంక లాస్ట్ ఒకటి ఉంది, దీన్ని కూడా అయితే జాయింట్ అయితే వేస్తున్నాను. ఇంకా కింద అయితే ముగ్గురు పిల్లలు అయితే చెట్లను అయితే నరుకుతున్నారు. అవి విరిగి పడిన చెట్లు అనమాట. నార్మల్గా అయితే చెట్లు అయితే నరకరు, అవి కింద పడిపోయినందుకే ఆ చెట్లను అయితే నరుకుతున్నారు. గైస్ ఇక్కడ మొత్తం అన్ని జాయింట్ వేసాక మనం టేప్ అయితే వేసుకోవాలా. అంటే ఇక వానకి తడవకుండా, తడిసినా కూడా ఏం కాదు, తడవకుండా ఉంటే మనకి ఏం కాదని, ఎవరైనా ముట్టుకున్నా ఎటువంటి ఎర్త్ రాకుండా అనమాట. నీట్గా అయితే టేప్ వేసుకోవాలా. ఎక్కడైతే కనపడకుండా ఇట్లా టేప్ వేసుకోవాలా. గైస్ ఇంతే గైస్, జాయింట్ అయితే అయిపోయింది. ఈ 4ని ఒకసారి గట్టిగా అయితే కట్టుకోవాలా, ఏదైనా 10th తీసుకొని. ఇలా అయితే టైట్ ఉంటుంది గైస్. ఇట్లా తర్వాత ఏదైనా మీ దగ్గర బెండింగ్ వైర్ ఉంటే తీసుకొని ఇలా కట్టుకోవాలి 4కి. నాలుగైతే ఇలా చుట్టుకుంటే మీకు రేపు పొద్దున ఏమైనా లాగినా కూడా తెగిపోదు అనమాట, ఊడిపోవు ఇవి. గైస్ ఇంతే గైస్. ఇక్కడ ఒక ఇటుక పిల్ల అయితే పెడతా. అంతే గైస్, ఇక్కడ జాయింట్ అయిపోయింది. ఇక్కడ కూడా జాయింట్ అయితే లైట్గా పోయింది, వేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ కంప్లీట్ చేసుకొని కిందకైతే చూశాను, మళ్ళీ ఇంకో చోట కంప్లైంట్ అయితే వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్దామని అయితే మళ్ళీ బయలుదేరాను. సరిపోదా ఇప్పుడు చూడలే ఎట్లా గైస్ ఇంకా పైన అయితే కట్టాము. గైస్ ఇక్కడ చాలా పైన అయితే కడుతున్నాను, అక్కడ వాళ్ళు రేకులు తగులుతున్నదని పైన కడుతున్నా. మా తమ్ముడు కొంచెం మాకు సపోర్ట్ ఇస్తున్నాడు చెన్నయ్య. గైస్ ఇప్పుడు ఇందు నుంచి అయితే కిందికి దిగాల. కూర్చుంటుందా చెన్నయ్య? కూర్చుంటే తప్పు ఎట్లా ఎక్కిండ్రా పోదు, ఎక్కిన వాళ్ళు ఎవరు? అంత పెద్ద కుర్చీ ఎక్కిందా, ఇంత హైట్ అది. గైస్ ఈ పని చాలా కష్టము, ఎవరైతే ఈ పనికి పోవద్దండి. రాసినా బువాగ్లతరలే ఆడ పెట్టాలా, అంతేలా అంతేలా అంతేనా? జబ్బు చాలా కష్టం ఉంది పని, చెన్నగాడు హెల్ప్ చేస్తాడు. ఆ మధ్యకాడు పోలే కరెంట్ లేకుంటే. ఆ తర్వాత అక్కడ కూడా అయితే పని కంప్లీట్ చేశాను, కొంచెం ప్లాస్టర్ వేసేది అయితే ఉంది. అక్కడ కూడా ప్లాస్టర్ వేసి ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు వాన పడింది, మా ఇంటి ముందు చెట్టు పడింది. పొద్దున చెట్టు కొట్టలేకపోతే డిస్ వైర్ దిగిపోయిందండి. తేలిగాడు ఆడ శంకరాల ఇంటికాడ ఏడుస్తాడు, ఏడుకో. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అయితే చెట్టు పడిపోయింది, వేర్లతో సహా పోయింది. ఇడు కూడా ఏదైనా షార్ట్ వీడియో తీసుకుందామని వచ్చాము. ఇట్లా అట్లా గైస్ ఇట్లా వేర్లతో సహా బయటికి లేచి వచ్చింది. ఇంత పెద్ద చెట్టు పొరపాటున ఎవరి మీద అనబడింటే ఇంక అంతే,
అంటే అవే గైస్ ఇక్కడ చూడండి చెట్టు అయితే పడిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి మాచాపురం రోడ్కి అయితే మొత్తం అది డిస్క్ సంబంధించిన బొంగులన్నీ అయితే కింద పడిపోయినాయి. అది ఇంకా ఇంతవరకు ఎవరు కట్టలేదు. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఊర్లో గాలి వాన చాలా పడింది. చాలా చోట్ల గాలి వానకి చాలా చోట్ల కమ్మాన్లు పడిపోయినవి, కరెంటు కమ్మాన్లు, చాలా చోట్ల పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయినవి, కొన్ని తానైతే కింద బుడానికి వేరుతో సహా కింద పడిపోయినవి. ఇంతవరకు మా ఊర్లో ఎందుకంటే కరెంటు రాలేదు, ఎందుకంటే కరెంటు కమ్మాలు పడడం వల్ల రాలే. మా సెల్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా. అలాగే మీ ఊర్లో కూడా ఎక్కడైనా గాలి వాన పడింటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.